ఆపండి ఆపండి ఆపండి. మా బావగారు వచ్చారు, మా బావగారు వచ్చారు. ఇలా ఇవ్వండి బావగారు, పట్టుకుంటాను. పర్లేదు బావగారు, పర్లేదు. నేను మోసుకొస్తా కదా. కొట్టండి 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 బావగారు. రండి అమ్మా, పట్టండి. అందరికి ఇవ్వండి, అలాగే అందరికి ఇవ్వండి. పిల్ల బాగుంది కదా, బాగుంది. ఎంత బరువుందో. బావగారు, బావగారు అమ్మాయి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలండి మీకు. చెప్పండి బావగారు, చెప్పండి. మా అమ్మాయికి వంట రాదు. మావాడికి వచ్చు, మావాడికి వచ్చు. ఆ వాషింగ్ మిషన్ లో బట్టలెట్టు కూడా చేత కదమ్మా. దాందేముంది బావగారు, మావాడు డ్యూటీ నుండి రాగానే అదే డ్యూటీ చేస్తాడు. మా అమ్మాయికి కొంచెం బయట తిరగటం బాగా ఇష్టం. మావాడు తిప్పడం అలవాటు చేసుకుంటాడు. మా అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువమ్మా. అయ్య బాబోయ్, మావాడికి ఓపిక ఎక్కువండి బాబు. మరి ఇంకేం? వాళ్ళని మొక్కలు చూపించి నువ్వు ఫ్రెండ్ తలాడింతనా? నీకు బొక్కలు కనిపిస్తున్నాయి, నాకు బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది. బావగారు, బావగారు అబ్బాయి కనపడడం లేదు. అబ్బాయి వాడు పొద్దుటి నుంచి కనిపించటం లేదండి. బావగారు, బావగారు ఏదైనా ప్రాబ్లమా? అది మంచి సంబంధం గురించి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాడు, అందుకే గుడికెళ్ళాడు. వచ్చేస్తాడు బావగారు, వచ్చేస్తాడు. ఫారిన్ లో ఉంటున్నా మన కల్చర్ ని ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నాడంటే మీ కూడా చాలా గొప్పోడండి. రావడం ఏమన్నా లేట్ అవుతుందా? అదే లేదు, చూస్తారు. బోసుగా అడగండి, వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్తాడు. వెళ్ళండి. ఈ ఊరంతటికి ఇదే పెద్ద ఇల్లమ్మా. ఎక్కడ వీడు? వాడు ఫోన్ కట్టలేదు బాబాయ్. 24 గంటలు వాడు చుట్టూ తిరుగుతావు, తిరిగితే నీకు ఏం చేస్తాం, ఏదో ఒకటి చెప్పి నువ్వే మేనేజ్ చెయ్యి. నువ్వు బావగారు బావగారు ఏం లేదు, ప్రదర్శనలు చేయడం పూర్తయిపోయింది, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అది అయిపోగానే వచ్చేస్తాడు. బావగారు, చిన్న సందేహం. ఇంత వయసు వచ్చినా మీ ఊడికి పెళ్లి కాలేదంటే లవ్ గానీ లవ్ ఫెయిల్యూర్స్ గానీ ఏమైనా? ఇంతకాలం తండ్రి మాటకు విలువిచ్చి తాళి కట్టకుండా ఉండిపోయాడు అంతే. అంటే తండ్రి మాటకు వాడిచ్చే గౌరవం అలాంటిది అన్నమాట. స్వయాన తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు అండి మావాడు. అంత మా అమ్మాయి అదృష్టం అండి. చెప్పండి. బావగారు, ముహూర్తం దాటేలా ఉంది, తాంబూలాలు మార్చేసుకుందామా? అనుకోండి బాబు. చూడండి, బావగారు, ఇదిగోండి మనం అనుకున్న 2 కోట్ల కట్నం. జాగ్రత్త. నాన్న, తాత, ముత్తాత, మీరందరూ స్వర్గంలో పార్టీ చేసుకునే టైం వచ్చింది. ఈరోజు ఈ కట్నం డబ్బులతో ఇలా మీ ఎదురుగా నిల్చుంటే RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది. చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అయినంత గర్వంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచినప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారో ఈ రోజున నా కొడుకు సాధించిన ఈ ఘనత చూస్తుంటే అంతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కష్టపడ్డాను, ఎన్నో సంబంధాలు చూశాను, సక్సెస్ అయ్యాను. మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చినట్టున్నాడు. ప్రసాద్, అక్కడున్నారా? వచ్చేస్తున్నా. తప్పుకోండి. చూడండి, ఏమండి, చూడండి మీ కూతురు ఏం చేసిందో చూడండి. వరుడు సినిమాలో 5 రోజుల పెళ్లి చేశారు. నీ పెళ్లిని 10 రోజులు చేసి ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలనుకుంటే చూడండి మీ కూతురు ఇలా చేసి. పెళ్లి రిసెప్షన్ లో తమతో మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టిద్దామని మొత్తం డబ్బులు కట్టేశారు. ఒక్క పైసా తిరిగి రాదు కదా. అయ్యయ్యో, ఎంత పని చేస్తారు. వారింటికో కొన్ని వారింటికో కోడలు అడుగు పెడతారని ఎన్నో కళ్ళలుగా నాకు ప్రశ్నిస్తారు మేడం. మా కళ్ళలన్నీ కాలువలు
ఇదిగో ఎంత అపురూపంగా పెంచుకున్నానే. కిల్లే బిస్లరీ లాంటి వాటర్ బాటిల్స్ తో అల్లుడు కాలు కడి కన్యాదానం చేద్దాం అనుకున్నాను. మొత్తం జరగొట్టేసావు, నాశనం చేసేసావు. చి, 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 చి. పరువు తీసేసావు కదే. నేను ఒప్పుకోను. ఏయ్, ఆపండి. ఏయ్, ఆపండి. ఏయ్, ఆపరా. వీడు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఆగాడు అనంటే మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేసి ఆ గౌరవాన్ని కాపాడటానికి అనుకున్నాను. కానీ ఇలా నా పరువు తీసే పనిని చేస్తాడని అస్సలు ఊహించలేదు. కొంచెం ఆలోచించి వాడిని క్షమించండి. ఏయ్, నువ్వు నోరుమై. మా వంశ గౌరవాన్ని, మా ఫ్యామిలీ లెగసీని కొనసాగించేందుకు మా మనవడున్నాడని మా తాత ముత్తాతలు స్వర్గంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి చెప్పుకుని గర్వంగా, ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీడు చేసిన ఈ విధవ పనికి స్వర్గంలో ఉన్న అందరికీ తెలిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ముందు మన తాత ముత్తాతలు తలెత్తుకుని ఎలా తిరగలరా? వాళ్లకు ఇంత నరకం చూపించే దానికన్నా కాస్తంత విషమిచ్చి చంపిస్తే బాగుండేది కదా. విషం మీరు ఎందుకంటే తాగడం మాకిస్తే మేమే అయినా అరే దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్న. ఎబ్రా సీదవా, సన్నా సీదవా, నిన్ను తిట్టడానికి సమయానికి బూతులు కూడా రావట్లేదు. ఏమంటున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆపండి. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని మనం అందరం ఆశీర్వదించడం తప్ప చేయగలిగింది ఏం లేదు. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. అలాగే అండి, అలాగే అలాగే. ప్లాన్ వర్కౌట్ అయింది. మన ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించి నా కొడుకు పెద్ద తప్పే చేశాడు. అయ్య బాబాయ్, అదేమైనా ట్రాఫిక్ రూల్సా అతిక్రమించడానికి? రికార్డు కట్నం తీసుకుని నా కొడుకు కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడనుకున్నాను. ఆడేమన్నా బాలకృష్ణ వన్ సైజ్ టిఫిన్ హిస్టరీ రిపీట్ అవ్వడానికి. మీ అందరి ముందు ఇలా నిలబడే అర్హతని నా కొడుకు కారణంగా కోల్పోయాను. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎంత ఫీల్ అయ్యి ఉంటారు. మన ఫ్యామిలీ లెగసీని నా కొడుకు క్యారీ చేయనందుకు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఊరుకన్నయ్య, అది కాదురా, మన తాత ముత్తాతలు కల్లోకొచ్చి ఏంట్రా నీ కొడుకు ఇంత పని చేశాడు అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను? నువ్వేం ఫీల్ అవ్వట్లే అన్నయ్య. నువ్వు పడే పదాలు ఏ లోకంలో ఉన్నా నిన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉందన్నయ్య. రండి అన్నయ్య, భోంచేద్దాం రండి. బలపం పట్టి ప్రియా ఒళ్ళో ఆ ఆయి ఈ నేర్చుకుంటా ఈరోజు రాత్రికి. అరే బోసు! అరే ప్రసాద్, ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసిన పాటని ప్రియని కేవలం 10 రోజులు పడగొట్టేసి పెళ్లి చేసుకుని అంటే నువ్వు తోపే. మిస్ యూనివర్స్ని కూడా మిస్సెస్ చేసుకునే రేంజ్ రా నాది. ఏదో ఇంట్లో ప్రమాణం చేశాను కాబట్టి కామ్గా ఉన్నాను, కానీ లేకపోతే ఊర్లో అమ్మాయిలందరూ నా ఇంటి ముందు క్యూ కట్టి నా కోసం కొట్టుకోరు. ప్రసాదో ప్రసాదో ఐ లవ్ యూ, నీతోనే నా పెళ్లి, నీతోనే నా పెళ్లి. మామూలు అందగా అనుకున్నావరా నన్ను? ఇంకేంటి మరి, ఫస్ట్ నైట్ కూడా రెడీ అయిపోతున్నా. యా. అరే ప్రసాద్, నువ్వు మలేషియా వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకెళ్లి నీ హోటల్లో జాబ్ ఇప్పించరా. మలేషియా నువ్వు డేట్ చెప్తే బ్యాగ్ సర్దుకుని రెడీ అయిపోతా. యాడికి రెడీ అయిపోయేది? నేను మలేషియా అంటే నోటి తిరుగుతావేంట్రా? అంటే నన్ను మలేషియా తీసుకెళ్తే నీ ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుందని కదా నీ బాధ. అరే ఓహో, నాకు హోటల్లో జాబ్ ఇప్పిస్తే నేను నిన్ను డామినేట్ చేస్తాననిగా. అది కాదురా. చాలరా, ఎన్నాళ్ళు నీది నాది ట్రిపుల్ ఆర్ ఫ్రెండ్షిప్ అనుకున్నా. హెన్స్ ప్రూవ్డ్. అరే అసలు నేను మలేషియానే వెళ్ళట్లేదురా. ఇండియాలోనే రెస్టారెంట్ పెట్టడానికి బ్యాంక్ లోన్ అప్లై చేశాను. ప్రాసెసింగ్లో ఉంది. లోన్ శాంక్షన్ అవగానే పర్మనెంట్గా ఇండియాలోనే ఉండిపోతాను. ఏం మాట్లాడుతున్నారా? మలేషియా వెళ్ళట్లేదా? ఏమైంది నీకు? మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావా? రే ముందు లోన్ శాంక్షన్ కానీ తర్వాత అందరికి అన్నీ చెప్తాను. ఈలోగా నా ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయడిరా. పద